తన స్వార్థం కోసం ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించారు. ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడు. నేను బీజేపీలోకి ఇవాళ కొత్తగా పోయినని మీరు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు పోవడం కాదు, 3 సంవత్సరాల నుంచే బీజేపీ పార్టీతో నేను కాంట్రాక్టులు నెరుపుతున్నానని చెప్పాడు ఆయన. నేను సైతం అప్పటిదాకా ఏమనుకున్నానంటే ఏదో రాజకీయ పార్టీలు మారడం చాలా సహజమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమి కమ్యూనిస్టు బిడ్డలు కాదు కదా, చివరిదాకా కట్టుబడి ఉండడానికి, పోయినాడు ఎర్ర జెండా కప్పుకోవడానికి, మధ్యలో మారిపోయారేమో అనుకున్నాను. మారిపోతే పర్వాలేదు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోవచ్చు, రాజీనామా పెట్టవచ్చు. ఈయనేం చెప్తున్నాడంటే కాంగ్రెస్కు రాజీనామా పెట్టకముందే, అంటే ఉన్న మొగుడికి విడాకులు ఇవ్వకుండానే 3 సంవత్సరాల ముందు నుంచే అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట రాజగోపాల్ రెడ్డి గారు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. మరి ఇది ఎలాంటి రాజకీయమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి లంచగొండులను, అవినీతి పరులను, స్వార్థం కోసం ప్రజల యొక్క అభిష్టాన్ని పక్కన పెట్టేటువంటి, నమ్మిన పార్టీకి ద్రోహం చేసేటువంటి నమ్మక ద్రోహుల్ని చిత్తుగా ఈ ఎన్నికల్లో ఓడించాలి రాజగోపాల్ రెడ్డిని అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క దుర్మార్గం గురించే కాదు, బీజేపీ పార్టీ కూడా ఒక దుర్మార్గమైన పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, రాష్ట్రాల హక్కుల్ని, ఆర్థిక సార్వభౌమత్వాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న మూల స్వభావాన్ని సర్వనాశనం చేసేటువంటి దుర్మార్గమైన పార్టీ బీజేపీ పార్టీ.